హైడ్రా రంగనాథ్, ఏవి రంగనాథ్ ఎవరైనా అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒక్కసారిగా నేషనల్ హీరో అయిపోయాడు ఇతను బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. యాక్చువల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో నాకు కొంచెం తిక్కు ఉంది, బట్ దానికి ఒక లెక్క ఉంది అంటాడు కదా, ఆ టైప్లో ప్రతి మనిషికి కాస్త తిక్కు ఉంటుంది. ఆ తిక్క పోలీసుడికి ఓ స్కూన్ ఎక్కువే ఉంటుంది. ఆ తిక్కకు పవర్ ఇస్తే మంచి కోసం ఎంతవరకైనా వెళ్తారు. అలాంటి అధికారే మన ఏవి రంగనాథ్ గారు. ఆయన మాట సంచలనం, ఆయన చర్య సంచలనం. ఏవి రంగనాథ్ అంటే ఆవుల వెంకట రంగనాథ్ గారు. నమ్మిన పని కోసం ఎవ్వరి మాట వినని రంగనాథ్ గారు. ఈ గుణమ ఆయనను ఎప్పుడు హీరోలా ఉండేలా చేసింది, ఇప్పుడు నేషనల్ హీరో అయ్యేలా కూడా చేసింది ఆ గుణమే. దేశమంతా మాట్లాడుకునేలా చేస్తుంది. ఐపీఎస్ పవర్ ఏంటో చూపిస్తుంది కూడా ఆయనకున్న ఆ గుణమే. ఆ తిక్క అనుకుందాం మనం. హైడ్రాతో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ఆయన పేరు చుట్టూ ఇప్పుడు చర్చ జరుగుతున్నా గతంలో ఆయన ఎన్నో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అన్యాయం అనే మాట వింటే దాని అంతు చూసే వరకు వదలరు ఆయన. ఏదైనా సమస్యను టేకప్ చేశారా లెక్క తేల్చే వరకు నిద్రపోరు. దుర్మార్గుల పాలిట గబ్బర్ సింగ్, అన్యాయం చేసే వాళ్ళకి అవే కింగ్. మనిషి నిక్కచ్చి, డ్యూటీ అంతకు మించిన నిక్కచ్చి. అందుకే అధికారంలో ఎవరు ఉన్నా, ఏ పార్టీది అధికారం అయినా ఆయన అందరికీ ఫేవరెట్. ఇప్పుడు హైడ్రాతో హడల్ పుట్టిస్తున్నారు ఈ సూపర్ క్యాప్. వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు, అక్రమ నిర్మాణం అని తేలిందా బుల్డోజర్లు పంపించడమే. అందుకే ఈయన పేరు ఇప్పుడు అక్రమార్కులకు నిద్ర లేకుండా చేస్తుంది. కబ్జా కోరల్లో గుండెల్లో పరుగులు పెట్టేస్తుంది. భయపెట్టాలని కొందరు, బెదిరించాలని మరికొందరు. రంగనాథ్ గారు మాత్రం వెనక్కి తగ్గేదలే అంటున్నారు. ఫర్ యూ, విత్ యూ, ఆల్వేస్ అనే నినాదంతో జనం కోసం, జనం తరపున అంటూ డ్యూటీలో దూసుకుపోతున్నారు. లక్ష్యం మీద స్పష్టత ఉంటే ప్రయాణించే మార్గం ఈజీ అవుతుందని నమ్మే రంగనాథ్ గారు విద్యార్థి దశ నుంచే ఇప్పుడు హైడ్రా కమిషనర్ వరకు ప్రతి ప్రయాణంలో అదే విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. 1996 గ్రూప్ 1 బ్యాచ్ లో డిఎస్పీ ర్యాంకింగ్ లో స్థిరపడిన రంగనాథ్ గారు 2000 సంవత్సరంలో హై గ్రౌండ్ హాస్టల్ కమాండర్ గా పనిచేసి ఆ తర్వాత కొత్తగూడెం డిఎస్పీగా బదిలీ అయ్యారు. అక్కడ మైక్రో ఫైనాన్స్ దందా పేరుతో పేదల రక్తం పీల్చే జలగలను ఏరి పారేశారు. ఆ తర్వాత వరంగల్ జిల్లా నర్సంపేట్ డిఎస్పీగా పనిచేశారు. 2004లో ఎన్నికల వేళ నక్సల్స్ అడ్డా అయిన ప్రకాశం జిల్లా మార్కాపురంలో విధులు నిర్వహించారు. వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం నక్సల్స్ చర్చల సందర్భంగా నక్సల్స్ కేంద్ర నాయకులు రామకృష్ణ వంటి వారు స్థానిక అధికారికంగా స్వాగతించారు. ఆ తర్వాత తూర్పు గోదావరి అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. అక్కడ గ్రౌండ్ ఆపరేషన్ పునరుద్ధరించడంలో కీలకంగా ఉన్న రంగనాథ్ గారు 2012 చివరి వరకు అక్కడే పనిచేశారు. ఆ సమయంలో రంగనాథ్ గారి పనిని గుర్తింపుగా రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు కూడా దక్కింది. 2014 వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసిన అక్కడ నుంచి నల్గొండకు బయలుదేరి అయ్యారు. అక్కడ దాదాపు 4 ఏళ్లు పనిచేశారు. ఆ తర్వాత వరంగల్ సిఐగా పనిచేశారు. ఓరగల్లలో తన దూకుడు ఏంటో చూపించారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిని ల్యాండ్ సెటిల్మెంట్ చేసి జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు. నేరుగా జనాలతో, బాధితులతో టచ్లో ఉంటూ సమస్యలను స్వయంగా తెలుసుకోవడం రంగనాథ్ గారి స్పెషాలిటీ. కబ్జా ఆరోపణలు వచ్చాయని డైరెక్టర్గా ఓ ఎమ్మెల్యేని నిలదీశారంటే ఇది చాలాదా రంగనాథ్ గారి ధైర్యం, ఆ డ్యూటీ అంటే ఆయనకి ఎంత ఇష్టమో చెప్పడానికి. ఈ గుణమే, ఈ ధైర్యమే దేనికైనా ఎగబడిపోవడమే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈయన మీద అభిమానం రావడానికి కారణం అయ్యింది. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే తన మానస పుత్రిక అయిన హైడ్రాకు ఐజీ స్థాయి అధికారి అయిన రంగనాథ్ను కమిషనర్గా నియమించి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. హైడ్రాతో రంగనాథ్ తనదైన స్టైల్లో పనిచేస్తూ వెళ్తున్నారు. హైడ్రా దూకుడుతో పలుకుబడి కలిగిన వ్యక్తులే కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు. అందుకే ఆయనని ఎవ్వరి మాట వినని రంగనాథ్ అంటారు. అదండి రంగనాథ్ గారి లైఫ్ స్టోరీ. ఆయన గురించి కొన్ని విషయాలు నాకు తెలిసి చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. ఉంటా మరి, బాయ్.